హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటంటే దీని ముందు ఆల్రెడీ షార్ట్ క్వశ్చన్స్ నేను జేఎన్టీయూ అటానమస్ వాళ్ళకి జేఎన్టీయూహెచ్ క్యాంపస్ స్టూడెంట్స్కి M2 పేపర్ ఎగ్జామ్ జరిగింది. దాని క్వశ్చన్స్ పోస్ట్ చేశాను ఒక వీడియోలో. దాని సొల్యూషన్స్ గణిత్ బై రమారెడ్డిలో ఉన్నాయండి. ఈ సొల్యూషన్ కూడా గణిత్ బై రమారెడ్డిలో పోస్ట్ చేస్తున్నాను, కావాలంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే, ఇది లాంగ్ క్వశ్చన్స్లో మనకి ఇది 5 మార్క్స్కి అడిగారు. ఏమని అడిగారు? సాల్వ్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఆల్రెడీ వాళ్ళే మెన్షన్ చేశారు, అంటే నో నీడ్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్ ఫార్మ్ ఆర్ నాట్. డైరెక్ట్ సాల్వ్ అని ఇచ్చినప్పుడు చెక్ వెదర్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్ ఆర్ ఇట్ ఈస్ లీనియర్ ఆర్ ఇట్ ఈస్ బెర్నౌలీ, లైక్ దట్. అలా కాకుండా ఎగ్జాక్ట్ అని మెన్షన్ చేశారు కాబట్టి మనకు ఒకటి నాన్న ఎగ్జాక్ట్ అని ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ? వాట్ ఈస్ అవర్ కండిషన్? వాట్ వీ హ్యావ్ టు చెక్? జస్ట్ చెక్ వెదర్ ఇట్ ఈస్ సాటిస్ఫైస్ ఎగ్జాక్ట్నెస్ ఆర్ నాట్. అంటే ఏంటిది? ఎగ్జాక్ట్నెస్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. అంటే ఏంటిది బెట? ∂m by ∂y విచ్ ఈజ్ ఈక్వల్ టు ∂n by ∂x. ఇది ఇచ్చినటువంటి ఈక్వేషన్ 1 అనుకోండి. ఎగ్జాక్ట్ అవ్వాలంటే ఫస్ట్ దిస్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఎలా రాయాలంటే మీకు 5 మార్క్స్కి ఇచ్చినప్పుడు ఈక్వేషన్ 1 ఈజ్ ఆఫ్ ది ఫార్మ్. వాట్ ఈస్ ద ఫార్మ్ బెటా? ఏ ఫార్మ్లో ఉంది? mdx plus ndy is equal to 0, where what is our m here? dx coefficient 2x minus y plus 1. Then what is our n here? 2y minus x minus 1. వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా క్లియర్గా వినండి అమ్మ. మనం చెక్ చేయాల్సిన కండిషన్ ఏంటిదండి? ∂m by ∂y ఒకటి, ఎమ్ని విత్ రెస్పెక్ట్ టు వైతోని పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను వినండి. విత్ రెస్పెక్ట్ టు ఏదైతే వేరియబుల్తో చేస్తామో వైతో చేస్తున్నాను. వై పక్కనే టర్మ్స్ ఉంటే అవి కాన్స్టెంట్. విత్ రెస్పెక్ట్ టు వై 1 అవుతుంది, వై స్క్వేర్ ఉంటే 2y అవుతుంది. బట్ వై కాకుండా ఇండివిజువల్ ఏమైనా టర్మ్స్ ఉంటే 0. ఇప్పుడు వై లేనటువంటి టర్మ్ కదా ఇది 0 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? -1. ఇది కాన్స్టెంట్ 0. అంటే నాకు ∂m by ∂y ఎంత వచ్చింది బెట? -1 వచ్చింది. సేమ్ లైక్ ∂n by ∂x. ఎన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాను. ఎక్స్ లేని టర్మ్స్ 0 అవుతాయి. ఎక్స్ ఉందా? ఇక్కడ లేదు కాబట్టి 0. ఎక్స్ టర్మ్ -1, ఇది 0. ఓకే నాన్న. అంటే నాకు ∂n by ∂x ఎంత వచ్చింది? విచ్ ఈజ్ ఈక్వల్ టు -1. అంటే బోత్ ఆర్ సేమా? దేర్ ఫోర్ ∂m by ∂y విచ్ ఈజ్ ఈక్వల్ టు ∂n by ∂x. ఇట్లా క్లియర్గా రాయాలండి మీరు ఎగ్జామ్లో. కాబట్టి ఇదేమవుతుంది? ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దేర్ ఫోర్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంతే కదా బెట? ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మరి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయినప్పుడు సొల్యూషన్ ఏంటిది? రిమెంబర్ దాట్ ఎవ్రీ టైం మీకు ఈ ఎగ్జాక్ట్నెస్ కండిషన్ గుర్తుండాలి. షార్ట్లో వస్తుంది, లాంగ్లో వస్తుంది. అండ్ సొల్యూషన్ ఆఫ్ ఎగ్జాక్ట్. మరి ఏమవుతుంది సొల్యూషన్ ఆఫ్ ఎగ్జాక్ట్ ఈజ్, క్లియర్గా రాయాలి, సొల్యూషన్ ఆఫ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్. ఎక్కడ మార్క్స్ మిస్ అవ్వరు ఇలా రాస్తే. ఈక్వేషన్ ఈజ్ ఏంటిది బెట? ఏంటి సొల్యూషన్? రిమెంబర్, నేను చెప్పిన విధంగా గుర్తుపెట్టుకోండి. ఏంటిది అది? ఇంటిగ్రల్ ఆఫ్ mdx. హియర్ y ఇస్ కాన్స్టెంట్, ఓకే, ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ n వితౌట్ ఎక్స్. అంటే ఏమంటున్నాను నేను? ఎన్లో ఎక్స్ లేని టర్మ్స్ ఇంటూ dy ప్లస్ సి. అంతే కదా నాన్న? ఇది మన సొల్యూషన్. ఇప్పుడు m అంటే ఏంటిది? ఇక్కడ తీసుకోండి. m ఈజ్ నథింగ్ బట్ వాట్? 2x minus y plus 1 into dx. కానీ ఏమంటున్నాను నేను ఇక్కడ? y అనేది కాన్స్టెంట్గా ట్రీట్ చేయండి ఇక్కడ ఇంటిగ్రేషన్ తీసుకున్నప్పుడు. ప్లస్ టర్మ్స్ ఆఫ్ n వితౌట్ ఎక్స్. ఎన్లో ఎక్స్ లేని టర్మ్స్. ఇది ఎన్ కదా బెట? ఇది m, ఇది n కదా? ఎక్స్ లేని టర్మ్స్ అంటే ఈ ఎక్స్ని తీసుకోవద్దు. వితౌట్ దిస్ అంటే ఎంత? 2y minus 1. అవునా? ఈ విధంగా. ఓకే, 2y minus 1 into dy plus c. అవునా?
ఇక్కడ y అయినా 2 3 ఉన్న కాన్స్టెంటే, y టర్మ్ కూడా కాన్స్టెంట్గానే ట్రీట్ చేయండి. 2 కాన్స్టెంట్ టేక్ ఇట్ అవుట్, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, y కాన్స్టెంట్ టేక్ ఇట్ అవుట్, వాట్ ఈస్ రిమైనింగ్ 1 dx, దెన్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 dx, y కామన్ తీస్తే 1 ఉంది, ఇది 1 ఉంది. ఇక్కడ ఏంటిది ఇంటిగ్రల్ ఆఫ్ 2 కాన్స్టెంట్ టేక్ ఇట్ అవుట్, y dy మైనస్ 1 dy ప్లస్ c. చూడండి నాన్న ఏమొస్తుంది నాకు 2 x to the power of n, x to the power of n plus 1 by n plus 1, x పవర్ 1 ఉంది, 1 plus 1 by అంటే x square by 2. ఇదేంటిది కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు x కాబట్టి x అవుతుంది. తర్వాత 1 dx ఎంత x అవుతుంది, ఇదెంత అవుతుంది yది y స్క్వేర్ బై 2, ఇదెంత అవుతుంది y అవుతుంది ప్లస్ 2 2 క్యాన్సల్, 2 2 క్యాన్సల్, వాట్ ఈస్ ద రిమైనింగ్ x స్క్వేర్, తర్వాత y స్క్వేర్ టర్మ్ రాస్తా ప్లస్ x మైనస్ xy మైనస్ y కూడా ఉంది కదా ప్లస్ c. దిస్ ఈజ్ మై ఫైనల్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అర్థమైంది కదా? చెక్, రైట్ డౌన్ క్లియర్లీ, రైట్ mn, differentiate m with respect to y and differentiate n with respect to x. Check it whether it is exact or not. If it is exact, then go for the solution. In the solution, first term is constant and second term is what? This term containing only without x terms into dy. Okay, then put all the values, you will get the perfect solution. Then we'll discuss one more problem. Just note down ma. చూడండి అమ్మా, ఇక్కడ ఏమడిగారు, సాల్వ్ ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. డైరెక్ట్ లీనియర్ ఇచ్చారు, మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లీనియర్ అంటున్నారు. లీనియర్ అంటున్నారంటే ఏముండాలి, వెన్ ఇట్ ఈస్ లీనియర్ dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈక్వల్ టు q ఆఫ్ x ఉంటే లీనియర్. అవునా? అంటే ఏమని రాయాలి మీరు, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ general form. What is the general form? dy by dx plus p of x into y. ఒకవేళ dx by dy ఇస్తే అప్పుడు ఇది p of y into x అవుతుంది, is equal to q of x. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి నాన్న, ఇది నేను జనరల్ ఫామ్ అంటున్నా. మరి ఇచ్చినటువంటి ఈక్వేషన్ లీనియర్ అంటే ఇందులోకి కన్వర్ట్ కావాలంటే జస్ట్ వీ హ్యావ్ టు రిమూవ్ దిస్ ఎక్స్. అవునా? అంటే ఏం చేయాలి, నేను ఈక్వేషన్ని బోత్ సైడ్స్ ఎక్స్తోని డివైడ్ చేయాలి. ఓకే, అప్పుడు ఈక్వేషన్ 1 అనుకోండి, డివైడ్ 1 విత్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ అనండి. ఓకేనా? బోత్ సైడ్స్తో డివైడ్ చేస్తాను. x by x dy by dx plus y upon x equal to log x upon x. ఇది క్యాన్సిల్, ఏముంటుంది నాకు dy by dx plus 1 by x into y. ఇప్పుడు చూడండి మీకు ఏ ఫార్మాట్లో కనిపిస్తుంది, దిస్ ఈజ్ లుక్ లైక్ దిస్. అవునా? dy by dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈక్వల్ టు q ఆఫ్ x. లాంగ్ బిట్కి ఇచ్చారు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా రాయండి. వాట్ ఈజ్ అవర్ p ఆఫ్ x నానా? 1 by x. అండ్ వాట్ ఈజ్ అవర్ q ఆఫ్ x? log x ఇంటూ x. అవునా? ఇప్పుడు ఇది తెలిస్తే మనం ఫస్ట్ ఏం కనుక్కోవాలి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సేమ్ ఇదే క్వశ్చన్ పేపర్లో మనకి స్మాల్ బిట్ అడిగారు, వైఎఫ్ వరకే అడిగారు. ఓకే, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎలా కనుక్కుంటాం, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు e టు ది పవర్ ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ p ఆఫ్ x dx. ఒకవేళ ఇది dx బై dyలో ఉంటే p ఆఫ్ y dy, e టు ది పవర్ ఆఫ్ p ఆఫ్ x అంటే ఏంటి 1 by x dx. 1 by x ఇంటిగ్రేషన్ log x. log and exponential both are common. what is the remaining? x. if is equal to ఎంత వచ్చింది బెట నాకు? x వచ్చింది. then how to write the linear solution of linear? ఏంటిది మనకి క్లియర్గా రాయాలి, solution of linear differential equation is, what is the solution beta? dy by dx లో ఉంటే y into if అనాలి, dx by dy లో ఉంటే x into if అనాలి. అంటే ఇక్కడ ఏంటి y into if ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ దిస్ ఫంక్షన్ q of x into if into dx plus c.
ఓకేనా. ఒకవేళ dx బై dyలో ఉంటే x ఇంటూ IF ఈక్వల్ టు Q ఆఫ్ y ఇంటూ dy అనాలి. ఓకేనా, రిమెంబర్ దిస్. y ఇంటూ వాట్ ఈజ్ అవర్ IF, ఎగ్జామ్లో IF అని ఇలా రాయకండి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనండి ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు, సొల్యూషన్లో మాత్రం IF అనండి, నో వరీస్. అప్పుడు y ఇంటూ వాట్ ఈజ్ అవర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ x, వాట్ ఈజ్ అవర్ Q ఆఫ్ x హియర్, Q ఆఫ్ x ఈజ్ దిస్ రైట్, log x upon x ఇంటూ వాట్ ఈజ్ అవర్ IF x ఇంటూ dx ప్లస్ c. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి బెట్ట, ఇవి రెండు గెట్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ఏంటిది xy ఈజ్ ఈక్వల్ టు, రిమెంబర్ యువర్ ఇంటర్మీడియట్ ఫార్ములాస్, log x ఇంటిగ్రేషన్. చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ 1/x అంటే log x, మరి ఇంటిగ్రల్ ఆఫ్ log x అంటే ఏంటిదంటే x ఇంటూ log x మైనస్ 1. రిమెంబర్ దిస్ ఫార్ములా. దీన్నే కొంతమంది ఇలా కూడా అంటారు, ఏంటిది r x ఇంటూ ln x మైనస్ 1, ఏదైనా రాయొచ్చు. దేర్ఫోర్ వాట్ ఈజ్ అవర్ సొల్యూషన్, దిస్ ఈజ్ మై ఫైనల్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అర్థమైంది కదా. వీలైతే ఈ వీడియోలోనే నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. వీడియో లెంతీ అయితే దెన్ విల్ గో ఫర్ అనదర్ వీడియో. ఓకేనా.